ధనుర్మాసంలో హరిదాసులు పల్లెల్లో సందడి చేసేవారు. వేకోజామున ఇంటింటికి తిరిగేవారు. కీర్తనలతో అలరించేవారు. గ్రామాల్లో సంక్రాంతి సందడిని తీసుకొచ్చేవారు. ఇదంతా గతం. ఇప్పుడు హరిదాసుల సందడి అంతగా కనిపించడం లేదు. వారి సంఖ్య తగ్గిపోయింది. కాలం మారడంతో కొంతమంది హరిదాసులు మాత్రం మోపెడ్లు, బైక్లపై ఊళ్ళలో తిరుగుతున్నారు. టేప్ రికార్డర్ ద్వారా హరిదాసు కీర్తనలు ప్లే చేస్తున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి ప్రాంతంలో ప్రస్తుతం ఒక్క హరిదాస్ మాత్రమే ఊళ్ళలో తిరుగుతున్నారు. ఒకప్పుడు చింతలపూడి, జంగారెడ్డిగూడెం, లింగపాలెం మండలాల్లో చాలా మంది హరిదాసులు తిరిగేవారు. ఇప్పుడు ఒక్కరు మాత్రమే దర్శనమిస్తున్నారు. వరకు కాళ్ళు నడకన వచ్చేవాళ్ళండి. ఇప్పుడు బండి మీద వచ్చి కొంచెం నడవలేక కష్టాలు పడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు బండి మీద వచ్చి కొంచెం తెలియని వాళ్ళకి తెలియపరచడానికి ఆయన అలా వస్తున్నారు. ఈ నెల రోజులు ధనుర్మాసం మొదలైన కాడ నుంచి సంక్రాంతి వెళ్ళే వరకు వస్తారండి. వాళ్ళు అలా రావడం వల్ల తెలియని వాళ్ళకి తెలుస్తుంది సంక్రాంతి నెల జరుగుతుందని. ఇంతవరకు గంగిరెడ్డోళ్ళు, గాలిపటాలు ఇవన్నీ ఎగరేసి చాలా బాగుండేది. ఇప్పుడు ఎవరి కాళ్ళు ఫోన్లు, టెక్నాలజీ రావడం వల్ల పిల్లలు అనేవాళ్ళు ఇంట్లో ఉండిపోతున్నారు. హరిదాస్ గారు ఇలా ప్రతి సంవత్సరం మనకి బండి మీద ఇలా రావడం మనకి ఎంతో సంతోషంగా ఉంది. ఇది వరకు నడుస్తూ కాళ్ళతో కష్టపడి పాటలు పాడుతూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎలాగో టెక్నాలజీ డెవలప్ అయింది, అందరూ డెవలప్ అవుతున్నారు. ఇలాగ హరిదాస్ గారు కూడా బండి మీద చక్కగా వచ్చి ప్రతి సంవత్సరం మమ్మల్ని అందరికీ పలకరిస్తూ వెళ్తున్నారు. ఇలాగ ప్రతి సంవత్సరం రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ హరిదాస్ గారు ఇలా రావడం వల్ల మన తర్వాత జనరేషన్ కూడా హరిదాస్ గారు వస్తారని, పండగ ఉంటే హరిదాస్ గారని రకరకాల వేషాలు, గంగిరెద్దులు అన్ని వస్తాయని వాళ్ళకి తెలియాలి అంటే వీళ్ళని కూడా కొంచెం ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి ప్రభుత్వం వీళ్ళకి సహాయం చేయడం వల్ల ముందు తరాల వాళ్ళందరికీ తెలుసు. ఇక ఈ సంక్రాంతి సమయంలోనే హరిదాసులుగా తిరుగుతున్నారని చెబుతున్నారు. మిగతా సమయంలో వేరే వృత్తి చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నామని తెలిపారు. పాస్టర్లకు, పూజారులకు ఇస్తున్న విధంగా తమకు ప్రభుత్వం గౌరవ వేతనం ఇవ్వాలని కోరుతున్నారు. ఆర్థికంగా ఆదుకోవాలంటున్నారు. ధనుర్మాస టైంలో 4 గంటల పెడతామండి. ఉదయం 4 కాడ నుంచి సాయంత్రం 2:30 దాకా తిరుగుతామండి. పూర్వంలో మా పెదనాన్నగారి చింతలపూడి తిరిగేటోళ్ళండి. ఆయన అప్పుడు కాలినడకతో తిరిగేటోడండి. ఇప్పుడు మాకు నడవలేక పరిస్థితి ఏం బాగాలేక పల్లెలు కూడా పెద్దగా అయిపోయినాయండి. అందుకనే బండ్ల మీద సంచరిస్తున్నామండి. జనంలో కూడా చాలా వాడికి ఆదరణ కూడా చాలా తక్కువ అయిపోయిందండి. ఉన్న కొద్దిగా సంవత్సరం చాలా తక్కువైపోతుందండి. ప్రభుత్వం మాకేమన్నా సహాయం చేయాలని కోరుతున్నామండి. చర్చి ఫాదర్లకి అందరికీ హెల్ప్ చేస్తున్నారు. మరి ధర్మాన్ని కాపాడే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటో ప్రభుత్వం పట్టించుకోవట్లేదండి. ప్రతిసారి చెబుతూనే ఉన్నాం, ప్రతిసారి వింటూనే ఉన్నారు. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. ఈ వృత్తి ఎట్లే కొనసాగాలంటే ప్రభుత్వం నుంచి మాకేమైనా సహాయం కావాలండి.